హై వ్యూవర్స్, ఈరోజు హైదరాబాద్ పాత బస్తీలో చార్మినార్కి నియర్ బై గుల్జరీ హౌస్ ఏరియా అని ఒకటి ఉంటుంది. ఘోరం ఏంటి ఘోరం అన్నప్పుడు భారీ షాక్ అనమాట బయటకు వచ్చింది. ఎక్కడైతే ఏసీ పేలిందన్నారు ఆ బిల్డింగ్ మొత్తం 3 అంతస్తులు, కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం ముత్యాలు అమ్మే షాపులు ఉంటాయంట. రీసెంట్గా వాటిని రెనోవేట్ చేశారంట. ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి నివాసం ఉంటారు. వెనకాల అటాచ్ చేసాం చూడండి. చనిపోయిన వారిలో నాకు తెలిసి ఒకళ్ళిద్దరు మాత్రమే ముస్లిమ్స్ ఉన్నారు. మ్యాక్సిమం మిగతారంతా కూడా హిందువులే. ఎందుకంటే అది పాత బస్తీ కదా, ముస్లిమ్స్ అంటారు కదా, అలా కాదు. అది వ్యాపారం చేసే ఏరియా. ఎక్కువ మార్వాడీలో ఉంటారు, నార్త్ ఇండియా వాళ్ళు ఉంటారు. చనిపోయిన 17 మందిలో 8 మంది పిల్లలే ఉన్నారు. వేరే సమ్మర్ కదని హాలిడేస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎక్కువ. ఇవిడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే భారీ షాక్ అనేది ఏంటంటే, ఒకప్పుడు రోడ్డు చాలా వెడల్పు ఉండేదంట. ఇప్పుడు కాదు, కొన్ని 400-500 సంవత్సరాల క్రితం అక్కడ ఏరియా, అక్కడ రోడ్డు మధ్యలో మదీనా మస్జిద్కి వెళ్ళే ఏరియా, చార్మినార్కి వెళ్ళే ఏరియా ఉందో ఆ రోడ్డు మధ్యలో ఈ ఫౌంటైన్ ఒకటి ఉంది. నవాబుల్ కాలంలో ఆ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. అది సైనికులకు తాగునీరు కోసం అన్నట్టు. రోజు ఆ తర్వాత ఎవరికి పట్టించుకోలేదు, ఇంక ఇప్పటికీ అలాగ ఉండిపోయింది అది. దానికి అప్పుడు ఏదో పేరుండి ఆ తర్వాత నెమ్మదిగా అది గుల్జరీ హౌస్ అనేది మారిపోయింది. గుల్జరీ హౌస్ ఏరియా అనేది మారిపోయింది. అక్కడ వచ్చేసి విశాలంగా ఉండాల్సిన రోడ్లని జనాభా పెరిగేసరికి, వ్యాపార సముదాయాలు పెరిగేసరికి, రెంట్లు పెరిగేసరికి, కమర్షియల్ ఏరియా అయ్యేసరికి ఆల్మోస్ట్ ఫుట్పాత్ కూడా ఆక్యుపై చేసి పడేశారు. అండ్ అక్కడ హౌస్ పర్మిషన్లు కానీ రిమైనింగ్ గార్డు కానీ ఎంత వాళ్ళు ఏంటన్నప్పుడు ఇవి పట్టించుకోవాలి. ఇక అడ్డదిడ్డ నిర్మాణాలు జరిగాయి. ఆ నిర్మాణాలు కూడా వైలేషన్ జరిగాయి. అసలు ఇంకా ఎక్కడికక్కడ మొత్తం ఇంకా ఎలాగంటే కాంక్రీట్ జంగిల్, ఒక మొత్తం గుబురుగా ఉన్నట్టు ఒక అడవి ఎలా ఉండేది అలా ఉండిపోయింది అక్కడ. ఈ ప్రమాదం అన్నప్పుడు ఏసీ బరస్ట్ అయి పేలిందని తెలుస్తూ ఉంది. అంటే అంత అజాగ్రత్తగా ఎలాగంటే పాతవి. మరలా చెప్తున్నా, మీ ఇళ్లలో పాత ఏసీలు కనుక ఉన్నా, పాత కూలర్లు ఉన్నా దయచేసి వదిలేసేయండి. వాటి వారంటీ పీరియడ్ ఉంటుంది, లేదా వాటికి ఎన్నాళ్ళు ఉంటే బెటర్ అనేది ఏదో చెప్తారు పెద్దలు, టెక్నీషియన్స్ చెప్తారు. అది కనుక్కొని అది దాడితే వదిలేసేయండి, అమ్మేసేయండి, ఏం పర్లేదు, స్క్రాప్లు అమ్మేసేయండి. అందుకని వాటి కానీ ఉంచుకున్నారంటే అవి ఏమాత్రం హీట్ ఎక్కినా లేదన్నప్పుడు వాటి కంప్రెసర్లు ఇంకేమో ఉంటాయి కదా, స్టెబిలైజర్లు ఇవన్నీ ఇంటర్నల్గా ఏమాత్రం అటు తేడా వచ్చినా, పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా, నైట్ ఏమాత్రం మీరు వదిలేసినా తేడా కొట్టి బరస్ట్ అయిపోతుంది. ఏసీ బర్స్ట్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగి రీసెంట్గా చేసిన రెనోవేషన్ వల్ల చెక్కలు ఉన్నాయి కదా మొత్తం అంటేసుకొని ఆ పొక్కే పాపం చాలామంది చనిపోయారు. చనిపోయినటువంటి వారికి సంబంధించి సంతాపం తెలుపుతూ చనిపోయిన ఒక్కొక్క హెడ్కి, తలకి 5 లక్షల ఎక్స్రేషా ప్రకటించారు. కానీ ఏం లాభం అండి, పాపం అన్యాయంగా చనిపోయారు పాపం. ఈవిడికి మెయిన్ ఇంటెన్షన్ పాత భవనాలు కానీ ఇరుకిరుగున్నటువంటి ఏరియాలలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాజ్ పర్ గవర్నమెంట్ ఉన్నదో లేదో చూసుకోండి. అండ్ బుద్ధి బుర్ర జ్ఞానం ఉంటే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు, పాలకులు చెక్ చేసి మొత్తాన్ని కూడా ఖాళీ చేయించండి. ఏ మొత్తాన్ని అక్రమంగా ఉంటున్న వారిని.